నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములలో ఆయన యేసు ఏమీయూ తినలేదు. యోహాను చేత యేసు బాప్తిస్మం పొంది తిరిగి వచ్చినప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యంలో అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మచేత నడిపించబడ్డాడు. మొత్తం 40 రోజులు యేసు సాతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. 40 అనే సంఖ్య పరీక్షకు సిద్ధపాటుకు గుర్తుగా బైబిల్లో మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలలో మొదటగా మోషే 40 దినాలు ఉపవాసం ఉండడం మనం చూడవచ్చు. నిర్గమకాండం 34:28లో ఉన్నట్లు మోషే దేవుని పర్వతం మీద రెండవ మారు 40 రోజులు భోజనం చేయకుండా నీరు త్రాగకుండా ఉన్నాడు అంటే కేవలం మానవాతీతమైన దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాడు. అక్కడ దేవుడు ఆయనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మత్తయి సువార్త 6:16 బైబిల్లో ఆహారం తినకుండా మానడం అనేది ఆధ్యాత్మిక ఉద్దేశాల కొరకు పాటించాల్సిన క్రమశిక్షణను సూచిస్తుంది. ఈ ఉపవాసమును గూర్చిన 3 పద్ధతులు బైబిల్లో వివరించబడ్డాయి. మొదటిది సాధారణ ఉపవాసం, అన్ని రకాల ఘన ద్రవ ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం. దీనికి యేసు చేసిన 40 దినముల ఉపవాసం మాదిరి అయితే, రెండవది సంపూర్ణ ఉపవాసం, ఆహార పానీయాలు రెంటినీ తీసుకోకపోవడం. ఈ రకమైన ఉపవాసం 3 దినములు మించి చేయకూడదు. దీనికి ఎస్తేరు చేసిన ఉపవాసం మాదిరి. మూడవది పాక్షిక ఉపవాసం, దానియేలు చేసినట్లుగా ఆహారాన్ని పూర్తిగా మానివేయకుండా మనం తినే పదార్థాలలో కొన్నింటిని నిషేధించడం. మత్తయి సువార్త 4:2లో ఉన్నట్లు 40 దినాలు రాత్రులు ఉపవాసం ఉన్న తరువాత యేసు ఆకలిగొనగా ఆహారం తినుమని సాతాను వలన పరీక్షకు గురయ్యాడు. మానవ ప్రతినిధిగా క్రీస్తు శోధనలను ఎదిరించడంలో ఆత్మ నింపుదల గల విశ్వాసికి అందుబాటులో ఉన్న సాధనాల కంటే వేరే వాటినేమీ ఉపయోగించలేదు. 40 రోజుల ఉపవాసంలో యేసు తండ్రి తనను చేయమని పంపిన పనిని చేయడానికి ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా తనను తాను సిద్ధపరచుకున్న విధానం విశ్వాసులకు మాదిరిగా నిలిచింది. మనలను మనం ఆత్మీయ క్రమశిక్షణలో లోపరుచుకొనుటకు, జయించుటకు ఉపయోగపడే విధంగా మన ఉపవాసం ఉండాలి. ఆమేన్.